నమస్తే, నేను మీ తేజ. హైదరాబాద్లో కో లివింగ్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఇలాంటి భవనాలన్నింటినీ కూడా ఎక్కువగా రెంట్కి ఇచ్చేస్తారు. దీంతో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో రీసెంట్గా ఒక మహిళ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇద్దరు అంటే వారి ఇంటి దగ్గరలోనే కో లివింగ్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయంట మాదాపూర్లో. సో అర్ధరాత్రి వేళ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చేసే కొన్ని దృశ్యాలన్నింటినీ కూడా ఆమె చూపించే ప్రయత్నం చేశారు. ఒకసారి వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుతాం. మా అబ్బాయి ఆ మహిళ మాట్లాడుతూ వాడి కింద అది ఉన్నది లేడీ అమ్మాయి. పేరెంట్స్ నమ్మి జాబ్స్ కోసం స్టడీస్ కోసం పంపిస్తే వీళ్ళు చేసే పనులు ఇవి ఉంటాయి. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఏరియాలో మొత్తం కో లివింగ్ హాస్టల్స్ అన్నీ అవే అన్నమాట. చూడండి, ఆ కారు మాదే. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మా కారు దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి, ఇవన్నీ కో లివింగ్ ఏరియాసే. మొత్తం చిల్లర అనమాట ఏరియా. తల్లిదండ్రులు పేరెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలను నమ్మి పంపిస్తే చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు అని ఇక్కడ చేసేదంతా ఇదే కథలు. కానీ కార్స్ వచ్చినప్పుడు లైటింగ్ కూడా కనిపిస్తున్నారు వాళ్ళు మనకు, లేకుంటే మొత్తం చీకటి అయిపోయింది అన్నట్టు. అమ్మాయి అబ్బాయి వాడి కింద అది ఉన్నది లేడీ అమ్మాయి. ఈ జాబ్స్ కోసం స్టడీస్ కోసం పంపిస్తే వీళ్ళు చేసే పనులు ఇవి ఉంటాయి. సిటీ మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన. హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన. సో గైస్ చూశారు కదా. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సుమారు అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో బయటకు వచ్చి ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్లో వారు చేసే పనులు అవన్నీ కూడా రికార్డ్ చేసి పోస్ట్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే చాలా చాలా కో లివింగ్ ఏవైతే ఆ భవనాలు ఉంటాయో పీజీస్ వాటన్నిటికీ కూడా లైసెన్స్ ఇటువంటి ఏమీ లేకుండా ఫ్రీగా పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో మాదాపూర్ మాదాపూర్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి, కొండాపూర్ ఇటువంటి ఏరియాస్లో ఈ కో లివింగ్ ఇటువంటి పీజీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోయి అక్కడ ఉన్న రెసిడెన్సీస్ కావచ్చు, లేదంటే కాలనీ వాసులు కావచ్చు, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి దారిని వారు పోవచ్చు కదా, వారికి ఇబ్బంది ఏంటని మీరు అడగొచ్చు. పిల్లలతో కనీసం సరదాగా బయటకు రాలని పరిస్థితి. అంత దారుణంగా అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు బిహేవ్ చేస్తారు. ఈరోజు ఆ మహిళ ఈ వీడియో తీసి ఎందుకు మీడియాలో పోస్ట్ చేయడానికి ప్రయత్నించిందంటే కారణం అదే. కారు వాళ్ళది, వాళ్ళ బిడ్డ అక్కడికి వెళ్ళాలి, ఏదో వస్తువు తీసుకురావాలి. కానీ కారు దగ్గర వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. అది పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా సరే అలా బిహేవ్ చేయొచ్చా? పైగా ఒక అమ్మాయి అబ్బాయి. సరే, ఇప్పుడు అంటే ఆమె ఏదో రికార్డ్ చేసి బయటికి పెట్టింది ఇట్లా ఉంది కల్చర్ అని. లేదంటే వేరే ఇంకెవరన్నా ఈ మధ్య చాలా మంది వికృత శాస్త్రాలకు పాల్పడుతున్నారు. ఇటు మణికొండలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే, ఒక మహిళ బిడ్డతో నడుచుకుని వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి ఒక వ్యక్తి ఏం చేశాడో గుర్తుందా? మరి అలాంటిది మీరు కనీసం భయం లేకుండా మీ పేరెంట్స్ ఒకవేళ ఇటువంటి తెలిస్తే మీకు ఇబ్బంది, మీ స్టడీస్కి ఇబ్బంది, లేదంటే మీ జాబ్కి ఇబ్బంది, కనీసం కూడా భయం లేకుండా అర్ధరాత్రి సమయంలో మీరు ఎలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పండి? సో ఆ మహిళ దీని గురించి మాట్లాడుతూ ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎక్కువగా వాళ్ళు అక్కడ నైట్ టైంలో పడుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా గ్యాదరింగ్ అయ్యి ఎక్కువగా నాయిస్ న్యూసెన్స్ చేయడం, రోడ్ సైడ్ గ్యాదరింగ్ చేయడం, పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆమె ఫస్ట్ టైం ఏం పెట్టలేదు వీడియో, ఇంతకుముందు చాలా సార్లు కూడా పెట్టింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా ఆమె ఇన్ఫార్మ్ చేసింది, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో ఇక ఆమె ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి ఆ వీడియోని షూట్ చేసి డైరెక్ట్గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇకపోతే ఇక్కడున్న అమ్మాయి అబ్బాయి కనీసం పబ్లిక్లో ఉన్నాం, మనల్ని వేరే వాళ్ళు చూస్తారు, మనం ఇలా ప్రవర్తించకూడదు. మనం అలా ప్రవర్తిస్తే ఒకవేళ
వారు దాన్ని అంతటిని కూడా రికార్డ్ చేసి ఏ వెబ్సైట్లోనన్నా పెడితే మనకి ఇబ్బంది అవుతుంది అనే భయం కూడా లేదు. పబ్లిక్ ఈ మధ్య కాలంలో లేదంటే నార్మల్గా ఓయోలు లేదంటే లాడ్జెస్ ఇటువంటి వాటిలోనే సీసీ కెమెరాలు పెడుతున్నారు. అట్లాంటివి మీరు పబ్లిక్ ప్లేసెస్లో మీ ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేస్తే అందరూ చూస్తారుగా. అందరూ చూడడమే కాదు, చాలా మంది రికార్డ్ కూడా చేస్తారు. ఇప్పుడు అలా రికార్డ్ అయ్యి ఈ వీడియో బయటకు వచ్చి చూడండి. పేరెంట్స్ ఎంతో కష్టపడి అక్కడ కోచింగ్ సెంటర్స్ ఏమి ఉండవు, వారు విలేజెస్లో కావచ్చు, వారి సిటీ టౌన్స్లో కావచ్చు. సరే ఏదో కష్టపడి కోచింగ్ కనో లేదంటే జాబే అనుకుందాం, అలా ఎక్కడికి పంపిస్తే వారు చేసే బాగోతాలు ఇది. నేను అందరినీ జనరలైజ్ చేయట్లేదు. ఎవరైతే ఈ పీజీ హాస్టల్లో ఉన్నారో, ఈ కో లివింగ్ కల్చర్కి అలవాటు పడి ఉన్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. సో దీనిపైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చాలా మంది కింద కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్టర్ చెక్స్ చేయాలంటూ, లేదంటే పీజీ రిజిస్ట్రేషన్ అండ్ రూల్స్, అంటే కర్ఫ్యూ, పబ్లిక్ న్యూసెన్స్ ఫైట్స్ ఇట్లాంటివి, తర్వాత సీసీటీవీ ప్లస్ కాలనీ కంప్లైంట్ సిస్టమ్స్, తర్వాత పబ్లిక్ ప్లేసెస్ లేదంటే ఐదర్ పార్క్స్ కావచ్చు, స్ట్రీట్స్ కావచ్చు, యాంటీ న్యూసెన్స్ మానిటరింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసేలాగా అక్కడ చాలా మంది కూడా డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణం ఇది. కనీసం అబ్బాయి అంటే ఎలాగో డేర్ చేస్తాడు, కనీసం అమ్మాయికి కొంచెం కూడా భయం లేదు. నన్ను ఎవరైనా చూస్తారు, లేదంటే ఎవరైనా నేను ఏదైనా అక్కడ జరుగుతున్న దాన్ని ఎవరైనా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఏదైనా వెబ్సైట్ లో పెడితే మీ పరిస్థితి ఏంటి? మీరు తలెత్తుకుని బయట తిరగలుగుతారా? మీ పేరెంట్స్ తలెత్తుకుని బయట తిరగలుగుతారా? ఎన్ని జరగట్లేదు సమాజంలో. కేవలం మొన్న ఒక అమ్మాయి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని చెప్పే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయింది. అట్లాంటిది మీరు బహిరంగంగానే మీరు క్లియర్గా కనిపిస్తున్నారు కదా, ఇక్కడ మీరు బహిరంగంగానే క్లియర్గా కనిపించి అవన్నీ బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? నిజానికి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీని అంతటిని కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేయొచ్చు ఎవరైతే రికార్డ్ చేస్తుందో ఆ మహిళ. కానీ ఆమె మహిళ అలా చేయలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక స్త్రీ. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ రకంగా ఆమె వీడియోని పోస్ట్ చేస్తుంది. సో ఇకనైనా జాగ్రత్త పడండి. బహిరంగ ప్రదేశాల్లో చాలా బోట్లు పెడతారు కొన్ని వాటి గురించి, అలా మీరు కూడా బోట్లు పెట్టాలి. బహిరంగ ప్రదేశాల్లో మీరు ఇష్టం వచ్చినట్టు కనుక రొమాన్స్, హగ్స్, కిస్సెస్ ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తే మీ జీవితం ఇరుక్కున్నట్లు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు ఉంటున్నాయి. మీరు ఎక్కడైతే నుంచుని ఉన్నారో, మీరు నుంచున్న ఆ ప్లేస్కి 360 డిగ్రీస్ కొన్ని వందల కెమెరాలు ఉంటాయి. ఎవరో ఒకరు ఫోన్ తీసి రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఇట్లా సోషల్ మీడియాలో పెడతారు. ఈమె మంచికి పెట్టింది, ఇంకెవరైనా చెడ్డకి పెట్టుంటే మీ జీవితం ఏమవుతుంది? కాబట్టి ఆలోచించండి. సో కో లివింగ్ కల్చర్కి ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఇవ్వాలి. ఆ భవనాలకి ఎవరైతే పెట్టుకుంటున్నారో ఆ పీజీ హాస్టల్స్ కానీ లేకపోతే కో లివింగ్ కానీ వారికి ఖచ్చితంగా లైసెన్స్ ఇవ్వాలి. లేదంటే మాత్రం ఇలానే పెరిగిపోయి ఆ రోడ్ల మీదకి ఇళ్ళలో ఉన్న దగ్గరికి వచ్చి వారు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. సో క్లియర్గా చెప్పాలంటే కనీసం సరదాగా అక్కడ ఉన్న ఫ్యామిలీస్ నైట్ టైం భోజనం చేసిన తర్వాత ఇలా వాకింగ్కి వెళ్తాం, పిల్లల్ని కలిసేపు అలా తిప్పి తీసుకొద్దాం వెళ్తే